ఏడు చేయలేవా ఇక్కడ కూడా నీకు చెప్తుంటే మాకు తెలియదా ఆ విషయం నువ్వు చెప్పాలని. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి కొద్దిమంది నటుల్లో ఒకడు, భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు. ఏమైనా నేను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అడగొచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటి, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వరతుని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు చేసుకునేవాళ్ళం. గబగబా దగ్గరికి వెళ్ళి ఆ ఏడుగురు డైలాగ్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు చెప్పండి సరే 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 అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది నటి ఎట్లుంటారు, అందులో మోహన్ బాబు గారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఏమంటే మీకు ఒక 50 ఉంటే 50 అండి, ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది కనుకుంటా బహుశా. కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొజ్జల్లో రాయేశాడు, విలన్ చేసి మా బొజ్జల్లో రాయేశాడు. కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, ఎన్ని రకాల పాత్రలు అన్నీ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నటుడు ఆయన మోహన్ బాబు. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఇందాక మీరు చూశారు. ఆయన యొక్క ప్రావీణ్యత, ఆ నడక, ఆ టీవీ, నిజంగా ఈయన ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. విడిగా చదువుకోలేదు, మనం తెలుసు. కానీ అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యతో ఒక అద్భుతమైనటువంటి భ్రమ కలిగించేటువంటి నటుడు మోహన్ బాబు. సరే, ఆయన గురించి పక్కన పెడితే విష్ణుని చూశారు. విష్ణు కన్నప్ప అంటున్నారు. అప్పట్లో రాజకుమార్ వేశారు, ఆ తర్వాత కృష్ణరావు గారు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇతరు అంటున్నారు. ఏం చేస్తారు బాబు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. నాకే కలిగిందంటే చాలా మంది కలిగిందిగా. విష్ణు యాక్ట్ చేసేటప్పుడు ఏదో చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఈ షాట్ అయిపోయిందండి ఓకే అని కాకుండా ప్రతి షాట్ దీనికి డబ్బులు ఖర్చు పెట్టిన ప్రధానం కాదు. మోహన్ బాబు గారు చూడండి, డబ్బు కాదు, గోల్డెన్ చూశాడు ఆయన. మోహన్ బాబు గారికి తెలియని డబ్బు కాదు గోల్డెంతా, ఆయనకి తెలియని కీర్తి కాదు గోల్డెంత కీర్తి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఒక విద్యార్థిలాగా ఇలా చేయాలి ఇలా చేయాలని అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణు. అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మనోజ్. అది పుణికి పుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్ లక్ష్మి. వాళ్ళ కుటుంబం అంతా అంతే. వాళ్ళు నటించడం ముఖ్యంగా ఈ సినిమాలో, కన్నప్ప సినిమాలో విష్ణుబాబు ప్రతి షాట్కి వెళ్ళి అది చూసుకుని బాగుంది, ఫైట్ ఇది బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, గ్రాఫిక్స్ ఏదో మధ్యలో బాగాలేదు అది ఇది అన్నారు. కాదు, అమెరికా ఎండిపోయి కూర్చుంటాను, గ్రాఫిక్స్ దాని పీక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు విఎఫ్ఎక్స్ తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ మోహన్ బాబుని పేరే కానీ ప్రొడ్యూసర్ కమ్ హీరో, దట్ ఈస్ విష్ణు. అంత కష్టపడ్డాడు ఈ సినిమాలో నటించిన వాళ్ళు. ఇంకా మోహన్ లాల్ తమిళనాడు, అది ఐ మీన్ మలయాళంలో అతను, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని ఎందుకు అంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే, సినిమాలో ఉన్నది గుండెకాయ, ఆయన పట్టు శివుడు పరమేశ్వరుడు. ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేము మనం. ఏం చేద్దామని అనుకున్నా కూడా ఊరుకోలేము. కాబట్టి అటువంటి రెడీమేడ్ పోతే అన్నా నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్తావు కానీ నేను కూడా యాక్ట్ చేశాను కదా అని మన రఘు, మన సప్తగిరి రఘుబాబు ఇస్ ఫస్ట్ స్టైల్ ఆర్టిస్ట్. మన శివబాలాజీ
ముఖేష్ ఋషి గురించి మనం చెప్పేది ఉంది. ఈ సచే అంటే ఆయన ఒక ఇందాక అమ్మాయి చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే భయంకరంగా ఉంటాడు, బాబాయ్ బ్రిలియంట్ ఆయన. ఆ తర్వాత అంత సాఫ్ట్ మ్యాన్, అంత ఇది అద్భుతమైనటువంటి నటీనటుల యొక్క కలయిక. ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లే మనం చెప్పుకుంటున్నాం. హీరోయిన్ అది ఒక ఆటవికుడు ఒక ఆటవిక కన్యని ప్రేమించినప్పుడు కలిగేటువంటి భావం. అంతేగాని దాన్ని ఏదో ఒక రొమాంటిక్ గా ఉంది లేకపోతే అంటే కాదు. మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన కూడా. ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిది. అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు? దానికి ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ. అది గీత దాటకుండా, పరిధి దాటకుండా, అది కాకుండా ఏదేదో ఊపటాలు లాంటివి చేయకుండా అందంగా అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ. అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అటు ఆ తర్వాత ఏముంది, సరే చేసేద్దామని కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితో కొట్టి రాళ్లలా తేల్చి, అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. చుట్టూ పెంచి గడ్డం పెంచి గడ్డ 4-5 రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు. అంత కష్టపడ్డాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రికాషన్స్. ఇప్పుడు ఆ శివలింగం, మామూలుగా శివలింగం అంటే మనకందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది, అది మనకు గోచరిస్తుంది ఎక్కడికైనా. కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నారు. ఆయనే స్వయంభూవుడు అంటే ఆయన కదా. నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాం. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయగలిగాం. అది అటువంటి ఊరికే జస్ట్ ఫ్యామిలీ కోసం చేశారు, లేకపోతే ఆయన ఊరుకుంటాడు. ముక్కల కింద నరికేస్తుంది, మామూలు కాదు. నాకు తెలుసు, అది మీకు తెలుసు, అది వేరే సంగతి. కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం నాకు తెలుసు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, మీరు కూడా ఒక 70-80% ఇంట్రెస్ట్ గా వింటున్నాడని తెలుసు, ఒక 20% బోర్ కొట్టుంది, ఏంటో పద్యాలు పాటలు చదువుతున్నాడు. కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవరు ఉంటాడండి? పైగా మన వెంకట్రావు 35 సంవత్సరాల క్రితం వెంకట్రావు గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనండి. మేమిద్దరం క్వార్టిస్టులు సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం. ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం. ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు, ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో, నాసేంద్ర ఎక్కడ ఉంటుందో, జిల్లా నేను ఇక్కడ చదువుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకి పెయింటింగ్ కూడా వేశారు. సరే, అదో పద్ధతి. ఇది చెప్పడానికి ఎందుకు ఎంతసేపు పరుస్తున్నాం అనుకోవచ్చు మీరు. ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటప్పకొండ ఉన్నాడు. చేరుకోకూడయా ఇందాక చెప్పినట్టు
హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కామాల్చి గుంటూరు ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లేఖమైనటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చొని ఆనందించగలుగుతున్నాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగింది. ఎంతో ఆనందాన్ని ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మీరు ఈ సినిమా చూడండి, తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు. భారతదేశంలో పుట్టినవాడిగా, భక్తుడిగా, శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం, మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం, మోహన్ బాబు విష్ణు పుణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.